ప్రథమ చికిత్స అంటే మనం ఇంగ్లీష్లో అన్నట్టుగా ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ అనేది ఏ ప్రాబ్లం గురించి అయినా ఫస్ట్ మనం అటెండ్ అయ్యేది, ఫస్ట్ ఎవరైతే పేషెంట్ పక్కన ఉన్నారో ఇచ్చే చికిత్సని ప్రథమ చికిత్స అంటాం. ఆ పర్సన్ కుడ్ బి అ ఫ్యామిలీ మెంబర్, కుడ్ బి అ ఫ్రెండ్, కుడ్ బి అ నర్స్, కుడ్ బి అ డాక్టర్, ఎనీవన్. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మనం ఇచ్చే ట్రీట్మెంట్నే మనం ఫస్ట్ ఎయిడ్ అనేది. అది దెబ్బ తగలటం దగ్గర నుంచి హైలో షుగర్స్ అవ్వటం వరకు కూడా మనం దాన్ని ఫస్ట్ ఎయిడ్ కిందనే డిఫైన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికన్నా దెబ్బ తగిలింది, చిన్న యాక్సిడెంట్ అయింది, సో ఆ టైంలో ఆ పేషెంట్ పక్కన ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఇమీడియట్గా ఆ పేషెంట్కి అసెస్ చేసి అసలు ఎంతవరకు మేజర్ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది బిఫోర్ పేషెంట్ని హాస్పిటల్కి తరలించే ముందు ఆర్ మనం 108 కాల్ చేసి అంబులెన్స్ వచ్చే వరకు ఆ టైంలో మనం ఏం చేయగలుగుతాం అనేది ఫస్ట్ ఎయిడ్. సపోజ్ సింపుల్ ఇంజురీ అని అనుకుందాం, సమ్వన్ హ్యాస్ ఫాలన్ డౌన్, ఏదో యాక్సిడెంట్ అయింది, రోడ్ సైడ్ పడ్డారు, మేబీ ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చు, పేషెంట్ లెగలేకపోతున్నాడు, నుంచోలేకపోతున్నారు. సో పక్కన ఎవరైతే ఉన్నారో అటెండ్, ఇట్ కుడ్ బి ద సేమ్ ఫ్యామిలీ మెంబర్ కానీ ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉన్నా ఏమంటే ముందు అసెస్మెంట్ చేసేది ఏంటా అని అంటే పేషెంట్ కాన్షియస్నెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఏమన్నా మూర్చపోయారా ఏంటి, ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అవుతుందా, అవి చూసుకొని ఇమీడియట్గా అండ్ సపోజ్ ఫ్రాక్చర్ ఏమన్నా ఉండే ఛాన్స్ ఉన్నాయని అనుకుంటే మనం అంబులెన్స్ని వాళ్ళు పిలిచినప్పుడు ఇట్లా ఉంది పరిస్థితి, సో దానికి ఏం చేయాలి, దాని తగ్గట్టుగా వాళ్ళు ఎట్లా ప్రిపేర్డ్గా రావాలనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు కొంచెం ఆ ప్రిపేర్డ్నెస్తో వస్తారు. సో అది సింపుల్ ఇంజురీ గురించి. లేదా ఎమ్మటే పక్కన ఏదైనా చిన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉన్న అక్కడ తీసుకెళ్తాము అండ్ ఒక టీటీ ఇంజెక్షన్ ఇప్పించి లోకల్గా డ్రెస్సింగ్ చేయటము, బ్లీడింగ్ అసెస్ చేసుకొని లోకల్ డ్రెస్సింగ్ చేసి అక్కడి నుంచి బిగ్గర్ సెంటర్కి షిఫ్ట్ చేయడం అనేది ఉంటుంది. మేజర్ కనుక ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయి అంటే అప్పుడు అటువంటి సిచ్యువేషన్లు ఏంటంటే ఆ యాక్సిడెంట్స్కి పేషెంట్కి ఏమన్నా మెడకి దెబ్బలు తగలొచ్చు, స్పైనల్ ఇంజరీ ఉండొచ్చు. సో ఇమ్మీడియట్గా హడావిడి పడి పేషెంట్ని కదిలించడం చేయకుండా వాళ్ళ ముందు ఫ్లాట్గా అక్కడే రోడ్ మీద పడుకోబెట్టి వాళ్ళది బ్రీదింగ్ అదంతా నార్మల్గా ఉందా లేదా అసెస్ చేసి ఈ లోపల ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళు కానీ అంబులెన్స్ వాళ్ళు కానీ వచ్చి చేసే లోపల చేయగలిగింది ఇది. ఎమ్మటే పేషెంట్కి వాటర్ ఇవ్వటాలు అవన్నీ చేయకూడదు. ఇవన్నీ అంటే డిగ్రీ ఆఫ్ ఇంజురీ బట్టి, డిగ్రీ ఆఫ్ సివియరిటీ బట్టి పక్కన ఉన్న వాళ్ళు అసెస్ చేసుకోవాలి. సో ఇది మన దగ్గర ఏంటంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అని, అడ్వాన్స్ కార్డియక్ లైఫ్ సపోర్ట్స్ అని జనరల్గా అందరు పబ్లిక్కి కూడా ఈ మధ్య క్లాసెస్ ఇస్తున్నారు టు అటెండ్ సచ్ పేషెంట్స్. ప్రతి చోట డాక్టర్లు కానీ ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ కానీ ఉండటం సాధ్యం కాదు కాబట్టి ఆ టైంలో పక్కన ఉన్న మనుషులు కూడా అటువంటి అటెండెన్స్ ఇచ్చేటట్టుగా చూసుకునేటట్టుగా వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ అనేది అవసరం. అబ్రాడ్లో అయితే అది చాలా రొటీన్గా ఈవెన్ స్కూల్స్లో కూడా నేర్పిస్తూ ఉంటారు. మన దగ్గర ఇంకా అంత అడ్వాన్స్ రాలేదు కానీ చేయాలి అనే ఒక ఇది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ట్రైనింగ్స్ అవి ఇచ్చుకుంటూ చేస్తుంటారు. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఏ పేషెంట్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ అసెస్మెంట్, ఫస్ట్ ప్రథమ చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తాం ఈ పల్లెటూళ్ళల్లో దాంట్లో లేదా పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఏదన్నా స్నేక్ బైట్ అయింది, దానికి ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఏమి ఇస్తారు? లెక్క ప్రకారంగా అయితే మనం చాలాసార్లు చూసాం వాళ్ళు ఎమ్మటే దానికి ఒక క్లాత్ కట్టేసేసి విషం పైకి పాకొద్దు అన్నట్టుగా చేసేది, అది ఫస్ట్ ఇచ్చేది ఫస్ట్ ఎయిడ్. సో ఎమ్మటే అక్కడి నుంచి పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తే ఇంకా అది పాయిజనస్ స్నేకా నాన్ పాయిజనస్ స్నేకా అది చూసుకొని దాని తగ్గట్టుగా ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్ అవుతుంది. సో ఇమీడియట్గా పేషెంట్ని అసెస్ చేసేది అది, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్. సో టీటీ ఇంజెక్షన్ ఇప్పించి ఘాటు ఎక్కడైతే ఉందో దానిపైన ఒక క్లాత్, ఒక ఏదో టూర్నికే అంటాం, దాన్ని కట్టేసేసి ఎమ్మటే పేషెంట్ని దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళటం అనేది. అలానే ఇప్పుడు ఇది ఇంజురీ కానీ స్నేక్ బైట్ కానీ ఇవి రొటీన్గా. ఇంకొకటి ఏంటి, ఇంటి దగ్గర మనం చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తుంటాము షుగర్ బీపీ పేషెంట్కి సడన్గా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవటాలు, లేదా అనుకుంటే చెమటలు పట్టేసేసి కొంచెం అయోమయంగా ఉండటాలు. ఇవన్నీ ఏంటంటే హై షుగర్స్ అయినా, హై బీపీ అయినా, లో షుగర్ లో బీపీ అయినా కూడా ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఆ టైంలో కూడా వాళ్ళని ఎమ్మటే దేని గురించి ఇట్లా ప్రాబ్లం అవుతుంది అనేది అసెస్ చేయాలన్నా, లేకపోతే ఇప్పుడు కొంతమంది రెగ్యులర్గా ఉండే డయాబెటిక్ పేషెంట్స్కి ఇంట్లో గ్లూకోమీటర్స్ ఉంటాయి, దాంతో ఎమ్మటే ఫ్యామిలీ మెంబర్స్ చెక్ చేసి లో అయిందని కాస్త పంచదార నీళ్ళు ఇవ్వటం అవి చేస్తూ ఉంటారు. అది కూడా ఫస్ట్ ఎయిడే. సో అది కూడా చాలా ఇంపార్టెంట్, అది ఇట్లా చేయాలి. ఇప్పుడు షుగర్ లో అయిందా, పేషెంట్ అన్కాన్షియస్ అయ్యారా, కుదిరితే పేషెంట్ అన్కాన్షియస్ అయ్యారంటే మళ్ళీ మనం నోట్లో నుంచి బలవంతంగా ఏమైనా ఇవ్వాల్సి వచ్చినా ఇబ్బంది, అది మళ్ళీ వాళ్ళు లంగ్స్లోకి వెళ్ళిపోయినా ప్రాబ్లం అవుతుంది, ప్రమాదం అవుతుంది. సో ముందు అసలు అసెస్ చేయటం, ఆ గ్లూకోమీటర్ పెట్టుకొని షుగర్ చెక్ చేయటము, లో అయిందా, హైగా ఉందా, దేనివల్ల అవుతుందో చూసి దాని తగ్గట్టుగా మెడికల్ అటెన్షన్కి తీసుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్. సపోజ్ పేషెంట్ కొంచెం లోగా ఉన్నారు కానీ అన్కాన్షియస్ అవ్వలేదు అనుకుంటే వాళ్ళు ఏమైనా తినటం తాగలటం చేయగలిగితే ఎమ్మటే గ్లూకోజ్ వాటర్ కలిపి ఇవ్వటము ఇచ్చి ఇంకప్పుడు పేషెంట్ని హాస్పిటల్కి తరలించేటట్టుగా ఆ టైం సేవ్ అవుతుంది. సో అటువంటి దాన్ని కూడా మనం ఫస్ట్ ఎయిడే అంటాము. అట్లానే ఏమన్నా కళ్ళు తిరిగి పడిపోయారు, తలకు దెబ్బ తగిలింది, సో వాళ్ళ బ్రీదింగ్ అదంతా కరెక్ట్గా ఉందా లేదా,
వాళ్ళని కరెక్ట్ పొజిషన్లో మనం పెట్టటము, దాని తగ్గట్టుగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫస్ట్ ఎయిడ్ అనేది ఏమైనా ఎక్కడన్నా ఫ్రాక్చర్స్ అయినాయా, ఏమన్నా దెబ్బ తగిలిందా, ఫిట్స్ వచ్చినాయా ఏంటి, అవన్నీ కూడా కొంచెం అసెస్ చేసుకొని ఈ లోపల మనం హాస్పిటల్ తీసుకొచ్చే లోపల చేయాల్సిన ఇనీషియల్ ట్రీట్మెంట్నే మనం ఇట్లా అంటాం. సో ఏ కండిషనే అవ్వచ్చు, నేను చెప్పినట్టుగా దెబ్బ తగలటం కానీ, ఫ్రాక్చర్ అవ్వటం కానీ, అన్కాన్షియస్ అవ్వటం కానీ, ఫిట్స్ అవ్వటం కానీ, షుగర్ హై అవ్వటం, లో అవ్వటం కానీ, వీటన్నిటికీ ఇవ్వాల్సిన ఫస్ట్ ఎయిడ్ అనేది బేసిక్ థింగ్స్ అనేది మనం అందరం నేర్చుకుంటే, మనకు అన్నిటికీ తెలిస్తే పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళే లోపల మనం ఏమైతే చేయగలమో సో దట్ ఆ కాస్త మనం టైం సేవ్ చేయవచ్చు, ఆర్ వీ కెన్ బై టైం టిల్ ద పేషెంట్ రీచెస్ హాస్పిటల్ సో దట్ కాంప్లికేషన్ రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనే ఈ బేసిక్ థింగ్స్ అనేది, బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం నేర్చుకొని ఎవరైనా దాని గురించి ఇట్లా ప్రెజెంట్ అయితే పక్కన వాళ్ళు మనం ఏం చేయాలి, ఇవన్నీ మనం ప్రథమ చికిత్స కిందనే చెప్తామండి. సో ఇవన్నీ కొంచెం అసెస్ చేసుకొని కొంచెం దాని గురించి ఎడ్యుకేట్ అయితే జనరల్ పబ్లిక్ చాలా వరకు మనం మేజర్ కెలామిటీస్, ఇప్పుడు మనకు ఎవరన్నా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి రోడ్ మీద పడిపోతారు, దానికి మనకి కార్డియాక్ మసాజ్ చేయటము, బ్రీతింగ్ సపోర్ట్ ఇవ్వటం అనేది దాన్ని సిపిఆర్ అంటారు, కార్డియోపల్మనరీ రెసిసిటేషన్ అని. అది చేయటము, పేషెంట్ని ఫ్లాట్గా పడుకోబెట్టేసేసి చెస్ట్ మీద మసాజ్ చేస్తారు, దానికి ఒక రిథమ్ ఉంటుంది ఎట్లా చేయాలి, దానికి కూడా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఎట్లా చేయాలి అని. నేను అన్నట్టుగా దాన్ని ఏసీఎల్ఎస్ అంటాం, అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అని. అది కూడా జనరల్ పబ్లిక్ నేర్చుకోవాలి. నేర్చుకొని ఎవరికన్నా అట్లా ప్రాబ్లం అనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళ హార్ట్ బీట్ ఎట్లా ఉందో, పల్స్ ఎట్లా ఉందో చూసుకొని అవి బిఫోర్ ద అంబులెన్స్ కమ్స్ ఈ సిపిఆర్ అనేది కనుక మనం అక్కడికక్కడే స్టార్ట్ చేస్తే మనం చాలాసార్లు పేషెంట్ లైఫ్ కూడా సేవ్ చేసినట్టు అవుతాం. ఎవరైనా రావాలి, చూడాలి, అసెస్ చేయాలనే లోపల యూజువల్లీ టైం అంతా లాస్ట్ అయిపోయి వీ మైట్ లూజ్ ద పేషెంట్. సో ఐడియల్లీ ఎవరికన్నా అట్లా అరెస్ట్ అయ్యి ఏదైనా హార్ట్ దీనిపైన వచ్చి వాళ్ళు కనుక అన్కాన్షియస్ అయితే విదిన్ 8 minutes కనుక మనం పేషెంట్ని రివైవ్ చేయగలిగితే ఆయనకి మేజర్గా బ్రెయిన్ ఇంజరీ కానీ అవన్నీ అవ్వకుండా మనం కాపాడుకోగలం. సో ఈ కార్డియాక్ మసాజ్ చేయటం, సిపిఆర్ అనేది ఇవ్వటం అనేది కూడా బేసిక్ ఇట్ ఈస్ రికమెండెడ్. అసలు యాక్చువల్లీ స్కూల్స్లో కూడా అది యాజ్ అ ట్రైనింగ్ ప్రాసెస్ నేర్పించాలి రైట్ ఫ్రమ్ ద స్మాల్ కిడ్స్. ఇది దీని రిథమ్ ఎట్లా ఉంటుంది, ఏం చేయాలనేది వాళ్ళకి అసెస్ అయ్యేటట్టుగా అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్గా చేయాలనేది ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్లీ రికమెండెడ్ అండి. Hopefully it gets inculcated into the curriculum.